ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో చాలా గ్యాప్ తర్వాత వీడియో అనేది చేస్తున్నాను. సో రీసెంట్గా మనకి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. సో నా సైడ్ నుంచి 2 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. నేను వాళ్ళ హాల్ టికెట్స్ అవి కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసుకోండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ స్కిల్ టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో చాలామంది స్కిల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని అడుగుతారు. మ్యాక్సిమం కైలాష్ చంద్ర వాల్యూమ్స్ నుంచే మనకి ప్యాసేజెస్ అయితే వస్తాయి. సో కైలాష్ చంద్ర వాల్యూమ్స్ని బాగా థరోగా ప్రాక్టీస్ చేయండి, వాటి నుంచే ప్యాసేజెస్ అయితే వస్తాయి. ఓకే, సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి, మళ్ళీ మనం నెక్స్ట్ టైం చూసుకోవచ్చు. సో ఇప్పుడు క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పిట్మెన్ ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంది కదా. సో అందులో అంటే మనం ఇప్పుడు స్కిల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తున్నాను. స్కిల్కి సో ఆ పిట్మెన్ ఇన్స్ట్రక్షన్లో ఉన్న బుక్లో ఉన్న గ్రామలాగ్స్ అండ్ వర్డ్స్ రిపీటెడ్గా రివిజన్ చేయండి. ఎక్సైజ్ వర్డ్స్ ఉన్నాయి కదా అవి అండ్ గ్రామలాగ్స్ రిపీటెడ్గా రివిజన్ చేయండి. అండ్ టెక్స్ట్ బుక్ వెనక కాంట్రాక్షన్స్ అని స్పెషల్ ఫ్రేజియోగ్రఫీస్ అని అవన్నీ ఉన్నాయి కదా, వాటిని కూడా థరోగా రివిజన్ చేయండి. సో వీటిని చేస్తూనే కైలాష్ చంద్ర వాల్యూమ్స్లో ఉన్న ప్యాసేజెస్ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో ఉన్న ప్రతి ప్యాసేజ్ కూడా 10 minutes డిక్టేషన్ కాబట్టి మీరు అసలు టైం అనేది పెట్టుకోండి. 1 hourలో మీరు ఎన్ని చేయగలుగుతున్నారు? సో మినిమం 1 hourలో మనం 6 ప్యాసేజెస్ అయితే చేయగలగాలి. 6 ప్యాసేజెస్ డైలీ మీరు చేస్తే దాంట్లో కనీసం ఒక 3 అన్న ట్రాన్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఎన్ని మిస్టేక్స్ పోతున్నాయి ఏంటి అనేది. సో మనకి ప్రతి ప్యాసేజ్కి ఇప్పుడు సపోజ్ మీరు ఒక రోజులో మీరు 6 ప్యాసేజెస్ రాసినప్పుడు 3 ట్రాన్స్క్రైబ్ చేస్తే ఒక ప్యాసేజ్ నుంచి ఇంకో ప్యాసేజ్కి వెళ్ళేసరికి మీ మిస్టేక్స్ అనేవి రెడ్యూస్ అవ్వాలి. సో మనకి మిస్టేక్స్ అనేది మినిమం 10 to 15 లోపే ఉండేలా చూసుకోండి, ఇంతకన్నా ఎక్కువ వెళ్ళకుండా చూసుకోండి. సో అప్పుడే మనం వాళ్ళు పెట్టే కట్ ఆఫ్కి రీచ్ అవ్వగలుగుతాం. సో మోర్ దాన్ 10 పోయాయి అంటే సో కొన్ని ఛాన్సెస్ అనేవి తక్కువ అవుతాయి. మనం ఆ కట్ ఆఫ్కి రీచ్ అవ్వాలి కాబట్టి మిస్టేక్స్ అనేవి చాలా తక్కువ పోయేలా చూసుకోండి. సో ఎక్కువగా గ్రామలాగ్స్, వర్డ్స్, కాంట్రాక్షన్స్ ఇవే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనం వీటి దగ్గర మిస్టేక్ అయితే చేయకూడదు కాబట్టి వీటిని డైలీ రివిజన్ చేస్తూ ఉండండి. అండ్ కైలాష్ చంద్ర వాల్యూమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, వీటిలో ఇంచే వస్తాయి, వీటిని మించి బయటకి ఎక్కడికి వెళ్ళడు. సో స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా చేయాల్సింది ఇది. సో ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మనం కట్ ఆఫ్కి రీచ్ అవ్వగలుగుతాం అండ్ పాస్ అవ్వగలుగుతాము. ఓకే, సో ఎవరైతే స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారో ఏమన్నా ఫర్దర్ డౌట్స్ ఉన్నా అలాంటివి ఏమన్నా ఉన్నా కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. లేదు అనుకుంటే పర్సనల్గా అయినా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్కిల్కి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.